ఎక్కడ సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళు 10 సంవత్సరాల్లో చెప్తే మీరు సంవత్సరంలో చేశారు. ఏదో గత సంవత్సరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే మాట్లాడుతూ వచ్చారో చేసిన మొదటి 2 పనులు సంవత్సరం మొత్తం చెప్తున్నారు లేదని. బీజేపీ శాసనసభ్యులు శంకర్ గారు పార్టీ పరమైనటువంటి ఒక అంశము ప్రభుత్వానికి సంబంధించిన 2 విషయాలు మాట్లాడారు. ముందుగా కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది అనే మాట వారు ప్రతిపక్ష నాయకుడిగా పర్లేదు వాళ్ళు కొంచెమని అనాలి, పూర్తిగా అంటే వాళ్ళకు డ్యామేజ్ అవుతుంది బీజేపీకి. కొంచెం ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు. బీజేపీ శాసనసభ్యులకి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ధన్యవాదాలు. వారు కూడా కొంత పాపం వారు కూడా ఏం చేయలేరు, పూర్తిగా ఎట్లా చెప్తారు సార్ అపోజిషన్ పార్టీ వాళ్ళు. వారికి కూడా ధన్యవాదాలు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా. అంటే మా మొదటి విజయము స్వేచ్ఛని ఇచ్చినాము కాంగ్రెస్. స్వేచ్ఛ వచ్చిన తర్వాత స్వేచ్ఛతో పాటు ఇంకా వేరే మనిషి కావాల్సింది ఏంటి సార్? ఫస్ట్ బతకడానికి గాలి సార్. గాలి లాంటి గాలి ఉంటేనే మనిషి బతుకుతాడు. గాలి అంటే ఏంటంటే స్వేచ్ఛ. గాలి అంటే సరిపోదు. భోజనం కోసం భోజనానికి వస్తున్నా సార్, ఇక భోజనానికి వస్తున్నాను నేను. గాలి ఉంటే మనిషి బతుకుతాడు. అలాంటి స్వతంత్రం డెమోక్రసీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ డైరెక్షన్ ఇచ్చేసి. ఎంత డెమోక్రసీ అంటే చిన్నది యాడ్ చేస్తాను చెప్పండి. ఫిరాయించుకోవడానికి ఫిరాయించినా కూడా బేజాత్తు ఫిరాయించి పక్క పార్టీ నుంచి గెలిచి మన పార్టీలో పోటీ చేసే అంత స్వేచ్ఛ వచ్చింది ఈ సంవత్సర కాలంలో. ఇప్పటి వరకు చూడాల. ఫిరాయించిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే అంత స్వేచ్ఛ బీఆర్ఎస్ చేస్తే, ఫిరాయించిన వాళ్ళకి నిలబెట్టి గెలిచిన వాళ్ళని పార్టీ ఫిరాయించిన వాళ్ళని మీ పార్టీలో గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేయించినంత స్వేచ్ఛ ఇచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ. అదైతే గ్రేట్ సార్. కాంగ్రెస్ రాజకీయాలలో కొన్ని అపోజిషన్ వాళ్ళు తప్పులు పట్టినా అసలు రాష్ట్రంలో దేశ రాజకీయాల్లో కాంగ్రెస్లో ఉన్నంత స్వాతంత్రము, స్వేచ్ఛ, హక్కులు, మాట్లాడే అవకాశాలు, మనసులో కుమిలిపోకుండా ఓపెన్గా చెప్పుకునే స్వతంత్రము ఒక కాంగ్రెస్ పార్టీలనే ఉంది. బీజేపీలో ఎవరైనా అంటే నాకు చాలా అనుభవాలు ఉన్నాయి సార్. నేను బహుశా అక్కడి నుంచే వచ్చిన ఇదంతా. స్టార్ట్ అయినా ఈడ చూసిన నాకు తెలుసు, వీళ్ళకి తెలియదు ఇద్దరికి. ఇంకా అక్కడ బీజేపీ విధి విధానాలు ఏందో నాకు తెలుసు. నేను ఆడ మొదలు చూసిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ కూడా తర్వాత వచ్చాడు. నేను ఇక్కడ కేసీఆర్ ఏందో వాట్ ఈస్ కేసీఆర్ ఆయన ఎట్లుంటే నాకు బాగా తెలుసు. నాకున్నంత అనుభవాలు ఆ నాయకుల పట్ల వీళ్ళకి పాపం వాళ్ళకి తెలియదు. మొన్న వచ్చి వీళ్ళంతా.